హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో నేను మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. సున్నుండలు ఈజీగా ఇంట్లోనే ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను 1 కప్పు దాకా పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టేసుకుని దాన్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మీరు పొట్టు మినపప్పు వద్దు అనుకుంటే నార్మల్గా తెల్ల మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు. మిగతాదంతా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ మినపప్పుని లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఎక్కువసేపు వేయించుకోవాలి. మినపప్పు ఎంత బాగా వేగితే మినప సున్నుండల టేస్ట్ అంత బాగా ఉంటుంది. మినపప్పుని వేయించుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని కాసేపు చల్లార్చుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ గ్రైండ్ పెట్టుకోవాలి. మనం మినపప్పు వేయించుకునేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ కూడా వేసి వేయించుకోవచ్చు. దీనివల్ల మినప సున్నుండలు తినేటప్పుడు బంకగా నోటికి అతుక్కోకుండా ఉంటుంది. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. వేయించుకున్న మినపప్పుని మిక్సీ పట్టుకున్నాక ఇలా దీన్ని అంతటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నాను. 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. మీకు కనుక స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం మినప్పిండి వేసుకొని అందులోకి 1 కప్పు దాకా బెల్లం తీసుకున్నాం కదా, దాన్ని కూడా అందులోకి వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం ఒకటే వేస్తే అంత మిక్సీ జార్కి అతుక్కుపోతుందండి, అందుకే కొంచెం మినప్పిండి వేసుకోవాలి. బెల్లాన్ని మిక్సీ పట్టుకున్నాక దీన్ని మినప్పిండిలోకి కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మినప సున్నుండలు చాలా హెల్తీ అండి. ఎదుగుతున్న పిల్లలకి డైలీ ఒక మినప సున్నుండ పెడితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పిండిని అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి వేడి చేసుకున్న నెయ్యిని ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. వేడి చేసుకున్న నెయ్యిని అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. నెయ్యి అంతటిని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మీకు నచ్చిన సైజులో కొద్దిగా పిండి తీసుకొని లడ్డులాగా కట్టుకోవాలి. చూడండి, చాలా ఈజీగా లడ్డు కట్టేసుకోవచ్చు. ఇలాగా మిగతా పిండిని అంతటిని కట్టేసుకొని దీన్ని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ దాకా ఫ్రెష్గా ఉంటాయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, చాలా తక్కువ టైంలో మన అమ్మమ్మలు చేసే ట్రెడిషనల్ హెల్తీ మినప సున్నుండలు రెడీ అయిపోయాయి. ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.